జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన వార్తను అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం మామూలుగా అయితే ఉండదు, రొటీన్గా అంతకంటే ఉండదు. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన భారతదేశంలోకి ఇస్లాం మతం ప్రధానంగా 2 మార్గాల ద్వారా వచ్చిందనమాట. మన దక్షిణ భారతదేశంలోకి వ్యాపారం ద్వారా, అలాగే ఉత్తర భారతదేశంలోకి దండయాత్రల ద్వారా ఈ ఇస్లాం మతం మన దేశంలోకి అయితే ప్రవేశించింది. కేరళలోని మలబార్ తీరానికి ఈ అరబ్ వ్యాపారులు రావడం ద్వారా ఇస్లాం మొదటిసారిగా భారతదేశంలోకి అయితే ప్రవేశించింది. కేరళలో ముస్లిం మతం వ్యాపించడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఇతర విదేశాల నుంచి వచ్చినటువంటి వలసలు, ఇక్కడ వారితో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలు, అలాగే పెళ్లిళ్ళు, అలాగే టిప్పు సుల్తాన్ పాలనలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు దీనికి అంతటి కూడా కారణం అన్నమాట. ప్రస్తుతం కేరళ జనాభాలో ముస్లింలు దాదాపుగా 26.56% ఉన్నారు. ఇది నాకు తెలిసినంత వరకు. బహుశా ఏంటంటే అనధికారికంగా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రం మొత్తం మీద వీళ్ళ జనాభా సుమారుగా 90 లక్షల వరకు ఉంటుంది. 7వ శతాబ్దంలో సుగంధ ద్రవ్యాల కోసం వచ్చేటువంటి ఈ అరబ్ చిల్లర వర్తకులు మన హిందువుల అతి మంచితనం చూసి ఇక్కడే సెటిల్ అయిపోయినారు. పైగా మన హిందూ మహిళల్ని వివాహం చేసుకుని పెద్ద ఎత్తున ఈ ముస్లిం మతాన్ని విస్తరించినారు. చూడండి, ఏం ఆలోచనలో చూడండి. ఈ విధంగా అరబ్ వ్యాపారులు స్థానిక మహిళలను వివాహం చేసుకోవడం ద్వారా ఏర్పడినటువంటి సంతతిని మాపిళాలు అని చెప్పి పిలుస్తారన్నమాట. ఇక్కడ మాపిళ అంటే మలయాళంలో గౌరవనీయమైన అతిథి లేదా అల్లుడు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ మలప్పురం జిల్లాలో ముస్లింలు మెజార్టీగా ఉన్నారు. వీళ్ళ జనాభా దాదాపుగా 30 లక్షలు, అంటే సుమారుగా 70.2% అన్నమాట. చూడండి, అంటే నువ్వు ఎవరిని చూసినా కూడా ఇంకోళ్ళే కనపడతారు. అంటే నువ్వు పాకిస్తాన్లో ఉండవా, లేకపోతే బంగ్లాదేశ్లో ఉండవా, లేకపోతే భారతదేశంలో ఉండవా తెలియదు. అంటే ఎక్కడ చూసినా కూడా వాళ్ళ జనాభానే. అంటే అర్థం చేసుకోండి, ఒకప్పుడు హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి ఈ మలప్పురం ప్రాంతంలో ఇప్పుడు ముస్లింలు 70% పైగా ఉన్నారు. అందుకే మలప్పురం జిల్లాను కేరళలోని ముస్లిం హార్ట్లాండ్ అని చెప్పి కూడా పిలుస్తారనమాట. ఆ తర్వాత స్థానాల్లో అంటే మలప్పురం తర్వాత కోజికోడ్. ఈ కోజికోడ్ జిల్లాలో సుమారుగా 39.2% మంది ముస్లింలు ఉన్నారు. ఇకపోతే కాసర్గోడ్లో సుమారుగా 37.2% మంది ముస్లింలు ఉన్నారు. ఇకపోతే కర్నూలు జిల్లాలో సుమారుగా 29.4% మంది ఉన్నారన్నమాట. ఈ విధంగా ఆయా జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండాలి. ఇక వీళ్లకు కేరళ రాష్ట్రంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు, అలాగే ఎస్డిపిఐ వంటి పార్టీలో నాయకత్వం అయితే వహిస్తూ ఉంటాయి. వీటిలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీని విభజన కాలం నాటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వారసత్వంగా స్థాపించారనమాట. ఇక ఈ ఎస్డిపిఐ అనేది ఒక తీవ్రవాద పార్టీ. ఇది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయినటువంటి పిఎఫ్ఐకు రాజకీయ రూపమే ఈ ఎస్డిపిఐ. అంటే ఈ 2 పార్టీలు సన్నాసి పార్టీలేనమాట. సరే, ఇక్కడ ఏంటంటే ఒరేనైనా ఎదురు ఇదంతా చెప్తున్నాం అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. ఇక్కడ నేను ముస్లింలు అందరూ కూడా చెడ్డవాళ్ళని చెప్పేసి అనడంలే, వాళ్ళలో కూడా మంచోళ్ళు కూడా ఉన్నారు. సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఇకపోతే అష్ఫకుల్లా ఖాన్ గారు, అలాగే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు, అలాగే బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్ గారు, హవిల్దార్ అబ్దుల్ హమీద్ గారు లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. అంటే ఈ ముస్లింలు మన దేశం కోసం, మన దేశ అభివృద్ధి కోసం, మన దేశ రక్షణ కోసం పాటుపడినారు. ఖచ్చితంగా ఒప్పుకుంటా, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇకపోతే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక ఈ కేరళ రాష్ట్రాన్ని అయితే కాంగ్రెస్ పార్టీనో లేదా ఈ కమ్యూనిస్టు పార్టీలో పరిపాలిస్తున్నాయి. కేరళ జనాభా పరంగా చిన్నదైనా కూడా ఇక్కడ ఒక 20 పార్టీల దాకా ఉన్నాయన్నమాట. వాటిలో 10 పార్టీలు కాంగ్రెస్ వైపు, మరో 10 పార్టీలు కమ్యూనిస్టుల వైపు ఉంటాయన్నమాట. ఇక ప్రస్తుతం ఈ కేరళలో భారతీయ ముస్లింలతో పాటు అక్రమంగా నివసిస్తున్నటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింలు, అలాగే మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు మొత్తం కలుపుకొని ఒక 30% దాకా ఉంటారు. ఎంతమంది? 30%. అందుకే ఇప్పుడు ఈ కేరళలో ఈ ముస్లింల దయాదాక్షిణ్యాల కోసం అటు కాంగ్రెస్ కూటమి, ఇటు కమ్యూనిస్ట్ కూటమి పోటీ పడుతున్నాయి. అంటే పోటాపోటీగా నువ్వా నేనా అని. ఇక ఈ 2 పార్టీలు కూడా అత్యంత అవినీతి పార్టీలు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కేవలం డబ్బు కోసం, అధికారం కోసం మాత్రమే పనిచేస్తాయన్నమాట. పైగా మధ్యయుగం నాటి పరిపాలనలాగా ఉంటుంది వీళ్ళ పరిపాలన. దీంతో ఇప్పుడు కేరళలో భారతీయ జనతా పార్టీ వేగంగా పైకి ఎదుగుతుంది. ఒక మాస్ పార్టీ లాగా ఒక నూతన వరవడిని అయితే సృష్టిస్తుంది. దీంతో యువత అంతా కూడా ఎక్కువగా భారతీయ జనతా పార్టీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో కేరళలో భారతీయ జనతా పార్టీకు ఒక నూతన శకం అయితే ప్రారంభమైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కొంతమంది ఆలోచన పడినటువంటి ముస్లిం యువకులు,
అలాగే సృజనాత్మకత కలిగినటువంటి ముస్లిం యువకులు, మంచి చెడు విచక్షణ కలిగినటువంటి ముస్లిం యువకులు ఎక్కువగా బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇది మీకు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు కాక, కానీ ఇది పచ్చి నిజం. ఇకపోతే ముస్లింల ఆధిపత్యం ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఒక సెక్షన్ ముస్లిం యువకులు తమ చరిత్రను తెలుసుకొని ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. కేరళలోని 14 జిల్లాల నుంచి ఈ ముస్లిం యువకులు బీజేపీలో జాయిన్ అవుతూ ఉండడం, పైగా ఈ విధంగా బీజేపీలో చేరుతున్నటువంటి ముస్లిం యువకుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్, సిపిఎం అలాగే సిపిఐ పార్టీలకు చెందిన వాళ్ళు కావడంతో ఆయా పార్టీలన్నీ కూడా గజ 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 వణికిపోతున్నాయి. ఎందుకంటే ఈ 3 పార్టీల నుంచి బీజేపీలో చేరేటటువంటి ముస్లిం యువకులు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, అలాగే అవినీతి బాగోతాల గురించి, టికెట్ల కోసం చేస్తున్నటువంటి హనీ ట్రాప్ల గురించి, ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నటువంటి విధానాల గురించి చెప్తా మిగిలినటువంటి అంటే ఈ చదువుకున్న ముస్లిం యువకుల కళ్ళు తెరిపిస్తున్నారు. ఈ కాంగ్రెస్ కూటమి అలాగే కమ్యూనిస్టు కూటములు చేసేవన్నీ కూడా లంగా వ్యాపారాలే కావడంతో ఇప్పుడు ఈ 2 కూటములు కూడా భయపడి సచ్చనాయి. దీంతో ఈ విధంగా బీజేపీలో చేరేటటువంటి ముస్లిం యువకులను అడ్డుకునే పని ఈ 2 కూటములు కలిసి ఎస్డిపిఐకు అప్పగించాయన్నమాట. ఎందుకంటే తీవ్రవాద పార్టీ కదా, ఎందుకంటే ఆ 2 వాళ్ళంతా కూడా ఆ రేంజ్లో ఉంటారనమాట. ఇంకా మీకు అర్థం ఏంటంటే చెప్తా. ఈ ఎస్డిపిఐ అనేది చెప్పే కదా ఒక తీవ్రవాద రాజకీయ పార్టీ. ఇది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయినటువంటి పిఎఫ్ఐ యొక్క రాజకీయ రూపం అనమాట. ఈ ఎస్డిపిఐలో ఉండే వాళ్ళంతా కూడా రాడికలైజ్ అయిపోయి ఉంటారనమాట. పూర్తిగా అతివాద ముస్లింలు, ఛాందసవాద ముస్లింలే ఈ దిక్కుమాలినటువంటి తీవ్రవాద పార్టీలో ఉంటారు. ఇక ఈ ఎస్డిపిఐ పార్టీ బీజేపీలో చేరుతున్నటువంటి ముస్లిం యువకులను ట్రోల్ చేస్తా వాళ్ళ వివరాలను అలాగే వాళ్ళ కుటుంబ వివరాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తా గొడవలు అయితే సృష్టిస్తుంది. అంతేకాకుండా వాళ్ళను బెదిరింపులు కూడా గురి చేస్తుంది. చూడండి, అంటే నీతిగా మంచిగా నిజాయితీగా బతకాలన్నా కూడా బతకనిచ్చే కాలం కాదు ఇది. ఈ విధంగా బీజేపీలో చేరినటువంటి ముస్లిం యువకులను ప్రశాంతంగా ఉండనీయకుండా అల్లరిపాలైతే చేస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఎస్డిపిఐ విషయంలో అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఈ గుంపు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి చూస్తారు. దీంతో ప్రస్తుతం ఈ ఎస్డిపిఐ మీద కేరళలో ఒక ఎఫ్ఐఆర్ని అయితే నమోదు చేశారు. ఇక దీన్ని పట్టుకొని మన కేంద్ర ఏజెన్సీలు ఈ ఎస్డిపిఐతో ఒక ఆట అయితే ఆడుకోనున్నాయి. ఇక వీళ్ళ సంగతి అయితే చూడండి. ఎలాగైతేనేమి కేరళలోని కొంతమంది విద్యావంతులైనటువంటి ముస్లిం యువకులు తమ అసలు చరిత్ర తెలుసుకొని ఇప్పుడు బీజేపీలో చేరుతా ఉండడం విశేషం అన్నమాట. అది సంగతి మిత్రులారా. ఇది కేరళ రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల అసలు కథ. మరి దీనిపైన మీ స్పందన ఏంటి? కేరళ యువత తీసుకుంటున్న ఈ నిర్ణయాలపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోలోని సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వాస్తవాలు అందరికి కూడా తెలియాలి కాబట్టి మీ వాట్సాప్ గ్రూపులు అలాగే మీ ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియోను తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే బ్రేకింగ్ న్యూస్ కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.